Step one, wake up early, gonna rise with the sun. Step two, get some good, some food in you. Step three, think real hard about what you wanna be. Step four, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఓకే, ఇది నా ఫస్ట్ తెలుగు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. అండ్ నేను ఇప్పుడే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను ఇప్పుడు వాకింగ్కి వెళ్ళబోతున్నాను. ఓకే, విల్ సీ యూ దేర్. బాయ్. నాకు ఇంకా కొంచెం టైం ఉంది. నా హస్బెండ్ రెడీ అవుతున్నారు. సో ఈ లోపు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ వాటర్ పోసుకుంటాను. ఇది నేను కొనుక్కున్న కొత్తిమీరకి వచ్చింది. కింద రూట్స్ ఉన్నాయి కొన్ని, అందుకని నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను. చూడాలి బతుకుతాయో లేదు. గణపయ్యకి హాయ్ చెప్పండి. ఓకే, సో ప్లాంట్స్కి వాటర్ పోయడం అయిపోయింది. ఇంకా వాకింగ్కి వెళ్ళడమే లేదు. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అంటే చాలాసేపు వాకింగ్ చేసుకోవచ్చు. అసలు సన్నీగా లేదు, క్లౌడీగా ఉంది, బాగుంది. ఈరోజు సాటర్డే, సో నాకు కూడా ఈరోజు వీక్ ఆఫ్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి స్లోగా స్టార్ట్ చేస్తున్నాం మా డే. చూడాలి ఎలా అవుతుందో. అండ్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఇన్ మై లైఫ్, సింపుల్గా చెప్పాలంటే. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుతుంటే దెన్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. నేను ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో నా హెడ్ అంతా కట్ అయిపోతుంది. హాఫ్ ఆల్రెడీ లేదు, సగం మళ్ళీ అన్నీ కట్ అవుతుంది. సో నేను ఇప్పుడు వాకింగ్ నుంచి వచ్చేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నా దగ్గర కొంచెం ఇడ్లీ పిండి ఉంది. సో నేను ఈరోజు ఉత్తప్ప చేస్తున్నాను. ఒక క్యారెట్, కొంచెం ఆనియన్ పీసెస్ అండ్ కొత్తిమీర. కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఈ ఉత్తపాస్లో మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఈరోజు చేయలేదు, బట్ యూ క్యాన్ ట్రై ఇట్. ఓకే, చిన్న బిహైండ్ ద సీన్ స్టోరీ. ఉత్తప్ప అయ్యేలోపు నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అస్సలు తగ్గడమే లేదు. ఈ ఇయర్ అయితే నా గోల్ ఖచ్చితంగా వెయిట్ తగ్గాలని. సో హోప్ తగ్గుతాను అనుకుంటున్నాను. నేను బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇద్దరికి చేయాలంటే సరిపోవడం లేదు ఉత్తప్ప. సో కొంచెం ఒక బ్రెడ్ ఆమ్లెట్, కొంచెం ఊతప్ప. ఇది సింపుల్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. లైక్ డైరెక్ట్గా ప్యాన్ మీదనే ఎగ్ పలకొట్టి వేసేసాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ కూడా. ఓకే, నాకు తినడం అయిపోయింది. నేను ఇంకా హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇల్లు ఊడ్చుకోవడానికి వెళ్తున్నాను. హాయ్ గైస్, నాది ఇల్లు ఊడ్చుకోవడం అయిపోయింది. అంతా క్లీన్గానే ఉంది ఇప్పుడు హౌస్ అంతా. ఇప్పుడు ఇంకా ఫుల్ అలసిపోయాను. నేను వాటర్ తాగుతున్నాను. మీకు కూడా ఏదో ఒక వాటర్ రిమైండర్ అనుకోని మీరు కూడా వాటర్ తాగండి. వాటర్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేసాక కలుస్తాను మిమ్మల్ని. బాయ్. హాయ్ గైస్, నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి డీమార్ట్కి వెళ్తున్నాం ఫ్యూ థింగ్స్ తీసుకోవడానికి. సో రెడీ అయిపోయాను.
ఓకే గైస్, మీకు నేను ఎలా రెడీ అయ్యాను ఈ సింపుల్ నో మేకప్ లుక్ కావాలనుకుంటే నా ఛానల్ చెక్అవుట్ చేయండి. ప్రాబబ్లీ ఈ వీడియో ఆర్ దీని తర్వాతనో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఐ హ్యావ్ రికార్డెడ్ ఇట్, సో చెక్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ ప్రాపర్ తెలుగు వ్లాగ్, యాక్చువల్లీ ఫస్ట్ ప్రాపర్ వ్లాగ్ కూడా. అంటే నేను అంత కెమెరా ఫ్రెండ్లీ కాదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ట్రై. సో ఐ హోప్ మీ అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, లైక్ జనరల్లీ ఏమైపోతుందంటే చాలామంది ఉమెన్ ఇంక్లూడింగ్ మీ కూడా, అంటే ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు ఇవన్నీ చాలా హెక్టిక్ అయిపోయి మనం అసలు ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళకుండా ఉంటాం. దానివల్ల ఏమైపోతుందంటే అదే స్పేస్లో ఉండి అదే థింగ్స్ అన్నీ మన మైండ్లో బిల్డప్ అయిపోతుంటాయి. సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్నా బయటికి వెళ్ళి రావాలి. మాల్ ఆర్ లేకపోతే జనరల్ స్టోర్, షాప్, డీమార్ట్, అంత పార్క్, ఎక్కడికైనా వెళ్ళడం చాలా బెటర్. ఫస్ట్ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ మెంటల్ హెల్త్ కావాలంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ నా దృష్టిలో అయితే. ఫ్యామిలీలో అయితే ఉమెన్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బట్ ఎవరు పట్టించుకోవడం లేదు అది. బట్ స్టిల్ మనది మనం చూసుకోవాలి, టేక్ కేర్ చేసుకోవాలి, కాబట్టి చూసుకోవాలి మంచిగా. ఓకే, ఫర్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో అంటే నాకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఆల్సో నాకు ఏరోబిక్స్ చేసే హ్యాబిట్ ఉంది. సో నేను ఇంట్లో అయినా ల్యాప్టాప్లో అయినా లేకపోతే టీవీలో అయినా పెట్టుకొని ఏరోబిక్స్ చేసుకుంటుంటాను. మీకు అట్లా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఇంట్లో కూడా చేసుకోండి, లేదంటే బయటికి వెళ్ళండి. అవి రెండు లేకపోయినా ద బేసిక్ మినిమం జనరల్గా చేసుకోవచ్చు అంటే అది మెడిటేషన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. లైక్ బెర్లీ 5 minutes అయినా కామ్గా కూర్చోండి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో యా, నాకు ఇంకా సరిగ్గా మాట్లాడడం రావడం లేదు సరిగ్గా. సో ఐ హోప్ మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నా స్కిన్ కూడా అంత బాగాలేదు చెప్పాలంటే. మంచిగా వాటర్ తాగాలి, ఎక్కువ బాడీలో చాలా హీట్ అయిపోతుంది, నాకు అసలు గుర్తుండడం లేదు. అందుకే ఈరోజు వీడియోలో మీకు కూడా గుర్తు చేస్తున్నా. అట్లీస్ట్ లైక్ మనం జనరల్గా చూసినప్పుడు అప్పుడు గుర్తు చేస్తే ఎవరైనా తాగాలనిపిస్తుంది కదా, ఆ టైప్స్లో. సో అందుకే గుర్తు చేశాను. లైక్ క్లోజప్ చూపిస్తాను చూడండి. చాలా మొత్తం పింపుల్స్ వచ్చి చాలా డర్టీగా అయిపోయింది స్కిన్ అంతా. ఇట్స్ ఓకే, హోప్ ఉండాలి దేనిపైన ఫస్ట్ థింగ్. సో యా, హోప్ చేస్తున్నాను మంచిగా స్కిన్ అంతా నీట్ అయిపోవాలని, ఇంకా నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని. టూ మచ్ లేజినెస్ కూడా ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ టూ మచ్ వర్క్, టూ మచ్ లేజినెస్ అన్నీ ఒకేసారి వస్తుంటాయి. నాకు ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవడం తెలియడం లేదు లైఫ్. లైక్ హోమ్ థింగ్, లైక్ ఆఫీస్ వర్క్, లైక్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం నాకు ఇంకా సరిగా తెలీదు. సో అంతా ఒక్కొక్కసారి మెస్అప్ అయిపోతుంటుంది. స్లోలీ నేర్చుకుంటా. ఓకే, ఈరోజు సాటర్డే కాబట్టి నాకు కొంచెం టైం ఉంది, ఫ్రీగానే ఉన్నాను కాబట్టి ఇప్పుడు డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం మేము. అండ్ ఆఫ్టర్ దట్ చూడాలి ఏం చేస్తానో నాకు తెలీదు. వెరీ బిజీ, అసలు చేయాలంటే నాకు చాలా పనులు ఉంటాయి యాక్చువల్లీ ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, నేను పనులు వెతుక్కుంటున్నానని. బట్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర స్పేస్ ఎక్కువ, ఖాళీ స్పేస్ ఉండడం వల్ల టూ మచ్ డస్ట్ ఉంటుంది. సో ఆల్ ద టైమ్ క్లీనింగ్లోనే అయిపోతుంటుంది నాకు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కుడ్ రిలేట్ ఇట్. ఓకే గైస్, ఇవన్నీ నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకుంటాను. టైం వచ్చి ఆల్మోస్ట్ లైక్ 5 o'clock అవుతుంది. ఇంకా ఇవి సర్దుకొని ఒకవేళ ఓపిక ఉంటే మేము వెళ్తే పార్క్కి వెళ్తాం కాసేపు. ఇఫ్ నాట్ ఇంకా ఇంట్లోనే అయిపోతుంది ఏదో ఒకటి. గైస్, నేను డిమార్ట్ నుంచి వచ్చేస్తాను. వచ్చి అన్ని సామాన్ అంతా సర్దుకున్నాను నేను. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్న యూటెన్సిల్స్ అంతా సర్దుకుంటే అయిపోతుంది నా పని ఇప్పటికీ.
హాయ్ గైస్, నేను ఇప్పుడే పడుకొని లేచాను. నా ఫేస్ కూడా ఫుల్ స్వోలన్ అనిపిస్తుంది. నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. హాయ్ గైస్, నేను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను. చూసారా, బయట కూడా చీకటి అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు ఇది ముల్తానీ మిట్టి, దీంట్లో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది అప్లై చేసుకోబోతున్నాను నా ఫేస్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ లైక్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఎందుకంటే ఇంతకుముందు లైక్ బిఫోర్ మ్యారేజ్ నాకు చాలా టైం ఉండేది దీనికి, లైక్ సెల్ఫ్ కేర్కి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, బట్ స్టిల్ మేనేజింగ్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఫర్ మీ. స్టిల్ లెర్నింగ్. ఓకే, నేను ఫేస్ మాస్క్ అప్లై చేసేసుకున్నాను. ఇంకా ఒక 10-15 మినిట్స్ అన్నా వదిలేయాలి ఇలా ప్రాపర్గా డ్రై అయ్యే వరకు. లైక్ మోస్ట్ ఆఫ్ ద 90s కిడ్స్కి అర్థమవుతుంది. లైక్ అప్పట్లో ఎక్కువ ఓన్లీ ముల్తానీ మిట్టి ఇలాంటివి చాలా ఫేమస్. లైక్ దీంట్లోనే ఆరెంజ్ జ్యూస్, టొమాటో జ్యూస్ ఇవన్నీ చాలా పాపులర్ అప్పట్లో. బట్ స్టిల్ ఇప్పటికీ ముల్తానీ మిట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాస్కే. నాకు ఇంకోటి ఏమర్థమైందంటే, లైక్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ జనరల్లీ నాకు కూడా చాలా ఇష్టం. డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ చూడడం అంటే, లైక్ నేను చేస్తున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. లైక్ ఇట్ ఈస్ ఎ లాంగ్ ఫార్మాట్ వీడియోస్. లైక్ ఫ్రమ్ నెక్స్ట్ టైం మేబీ నేను షార్ట్గా చేస్తాను, లైక్ మార్నింగ్ రొటీన్ ఆర్ లైక్ ఈవినింగ్ రొటీన్. లైక్ ఇదైతే వే టూ మచ్ అయిపోయింది, నాకు ఇంకా అలవాటు లేదు కాబట్టి. అండ్ మీ అందరూ ఇప్పటివరకు చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే గైస్, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, ఇంకా ఐస్ క్యూబ్ కూడా రబ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా ఫేస్ కొంచెం నీట్గా అనిపిస్తుంది. అండ్ నేను ఈ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ నివియా, వెరీ సింపుల్.